కమ్మర్పల్లిలో కుక్కల స్వేర విహారం, ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. కమ్మర్పల్లి మండలంలో వీధి కుక్కలు స్వేర విహారం చేస్తున్నాయి. గుంపుగా ఉన్న కుక్కలను తరిమి కొట్టడానికి ప్రజలు భయపడుతున్నారు. ఉదయం పూట, రాత్రిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయంభ్రతులకు గురవుతున్నారు. వృద్ధులు, చిన్నారులు ఇంటి నుండి బయటకు రావడం లేదు. పాఠశాలలకు విద్యార్థులు సైతం భయంగా వెళ్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలలో కుక్కకాటు గురవుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. మండల కేంద్రంలో భూలక్ష్మి కాలనీ, సాయిబాబా కాలనీ, ఎస్సీ కాలనీ, కింది వాడకట్టు, మీది వాడకట్టు, నడిమి వాడకట్టు, సబ్ స్టేషన్, వరద కాలువ ప్రాంతాలలో గుంపులుగా తిరుగుతూ ద్విచక్ర వాహనాలను వెంబడించడంతో వారు భయంతో వాహనాలను వేగంతో నడపడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. శుక్రవారం రోజున మండల కేంద్రంలో ఉదయం ముగ్గురిపై కుక్కలు దాడి చేయడంతో కరిపే బాలకిషన్ సీరియస్ ఉండగా వారిని మెట్పల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీధి కుక్కల నియంత్రణకు, వాటి నుంచి వచ్చే వ్యాధుల గురించి అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, వాహనదారులు లక్ష్యంగా దాడులకు దిగుతున్నాయి. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ అభివృద్ధి కమిటీలను ప్రజలు కోరుతున్నారు.